హాయ్ అండి. దిస్ ఇస్ సంధ్య. ఈరోజు మన ముందు డాక్టర్ రామిణి గారు ఉన్నారు. షీ ఈజ్ ఏ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బీబీ క్లినిక్ వనస్థలిపురం. హలో డాక్టర్. హాయ్. హాయ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మొదటి ట్రైమిస్టర్‌లో అంటే మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ ఫేస్ చేసే ఇష్యూస్ గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. కన్సీవ్ అయిన తర్వాత యూరిన్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వస్తే కన్సీవ్ అయిందని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మంచిదంటారు? యూజువల్లీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చాక ఇమీడియట్‌గానే కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ డే అయినా కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వగలరు, ఎంత ఫీజిబిలిటీ ఉందని. కానీ ఎంత వీలైతే అంత తొందరగా కన్సల్ట్ అవుతే బెటర్. వన్స్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళకు కొన్ని టెస్టులు చేస్తామనమాట. థైరాయిడ్ టెస్ట్, అలాగే బ్లడ్ షుగర్స్, హీమోగ్లోబిన్ ఎంతుంది ఇవన్నీ టెస్ట్ చేస్తాం. ఏదన్నా అటు ఇటుగా ఉంటే వాటిని కరెక్ట్ చేయడము. థైరాయిడ్ యూజువల్‌గా ఎక్కువ అవసరం అవుతది ప్రెగ్నెన్సీలో. సో, అలాంటివి థైరాయిడ్ లెవెల్స్ తక్కువుంటే బేబీ అవయవాల లోపంతో పుట్టడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, మనం ఎంత వీలైతే అంత తొందరగా డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే బెటర్. ఓకే. ఎప్పుడు స్కాన్ చేయాలండి? ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేసుకుంటే మంచిగుంటది? యాహ్! చాలా మందికి డౌట్ ఉండిద్ది. ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి అనేసి. యాక్చువల్లీ ఒక 5 ½ వీక్స్ దాటితే తప్ప మనకి యూట్రస్‌లో మనకి ప్రెగ్నెన్సీ అనేది కనిపించదనమాట. సో, 5 ½ వీక్స్ కన్నా ముందు మీరు చేసినా కూడా వేస్ట్. కానీ ఫీటల్ హార్ట్ అనేది 7 వీక్స్‌కొచ్చిద్ది. సో, మీకెటువంటి ప్రాబ్లమ్ లేదు, పొట్టలో నొప్పి లేదు, బ్లీడింగ్ అనే ప్రాబ్లమ్స్ ఏమి లేదన్నట్టుగా అయితే 7 వీక్స్ వరకు ఆగి, 7 వీక్స్‌కి మీరు ఫస్ట్ స్కాన్ చేసుకున్నట్టుగా అవుతే ఫీటల్ హార్ట్ కూడా వచ్చిందో లేదో మీకు తెలుస్తుంది. ఓకే. ఎన్‌టీ స్కాన్ అంటే ఏంటండి? ఎవరికి చేస్తే మంచిదంటారు? యాహ్! ఎన్‌టీ స్కాన్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్‌లో 11 వీక్స్ తర్వాత 11-14 వీక్స్ మధ్యలో చేయిస్తామనమాట. యూజువల్లీ అందరికీ చేస్తున్నాం ఇప్పుడు ఎన్‌టీ స్కాన్ అనేది. దీంతో ఉపయోగం మనకేంటంటే కొంతమందికి పిల్లలు డౌన్స్ పుట్టడము అలాంటివి ఉంటాయన్నమాట. డౌన్ సిండ్రోమ్‌తో పుట్టడం. ఎన్‌టీ చేయడం వల్ల ఏంటంటే ముందే వీళ్ళకి డౌన్ సిండ్రోమ్ కేవలం డౌన్ సిండ్రోమ్ అనే కాదు, ఇంకా వేరే సిండ్రోమ్స్ ఉంటాయి. ఎడ్వర్డ్స్, పటౌస్ అని, ఇంకా వీళ్ళకేంటంటే వర్టిబ్రల్ కాలమ్ వెనకాల వెన్నెముక సరిగ్గా ఫార్మ్ అవ్వకున్నా ఇవన్నీ మనకి ఎన్‌టీ స్కాన్‌లో తెలిసిపోతూ ఉంటాయన్నమాట. సో, ఎన్‌టీ స్కాన్ అనేది 11-14 వీక్స్ మధ్యలో చేయించుకోవడం బెటర్. యూజువల్లీ ఎన్‌టీ స్కాన్‌తో పాటు మనము డబుల్ మార్కర్ కూడా చేస్తాము. సో, ఈ వీటన్నిటిని బట్టి బేబీకి ఏమైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉంటే అక్కడే తెలిసిపోతుంది కాబట్టి అబార్షన్ చేయించుకోవడం ఈజీ అవుతుంది ఆ టైంలో వాళ్ళకి. యూజువల్లీ మేనరికాలు చేసుకున్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మేనరికం సంబంధాలు చేసుకున్నప్పుడు ఎన్‌టీ స్కాన్స్ చేయించుకోవడము, అలాగే ముందు బేబీస్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎన్‌టీ స్కాన్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఎన్ని సార్లు స్కాన్ చేస్తే మంచిదంటారు? త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఫస్ట్ వచ్చేసి మనకి కన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కోసం 5 ½ వీక్స్ దాటిన తర్వాత ఒక స్కాన్. దాని తర్వాత ఫీటల్ హార్ట్ వచ్చిందా లేదా అని ఇంకొక స్కాన్ అట్లా 7 వీక్స్ అండ్ 8 వీక్స్ ఆ టైంలో. అండ్ ఎన్‌టీ స్కాన్ వచ్చేసి 11-14 వీక్స్ అప్పుడు. అండ్ 20 వీక్స్ అప్పుడు మనకి టీఫా స్కాన్ అని ఒకటి ఉంటుందనమాట. అంటే అన్ని అవయవాలు ఫార్మ్ అయిపోయి ఉంటాయి బేబీ అప్పటికి. సో, అన్నీ ప్రాపర్‌గా ఫార్మ్ అది అయ్యాయా? 3 మంత్స్‌కి చేస్తారా? 5 మంత్స్ 20 వీక్స్‌కి చేస్తారండి. అప్పుడొక స్కాన్ చేస్తారు. దాని తర్వాత అంత బావుంటే ప్రాపర్ గ్రోత్ ఉంటే దాని తర్వాత గ్రోత్ స్కాన్స్ 28 వీక్స్‌కొకటి, 34 వీక్స్‌కొకటి అలా చేసేసుకుంటే సరిపోతుంది. కొందరు అనుకుంటారు కదా! స్కాన్ చేస్తే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి. కొందరు అసలు 3 మంత్స్ వరకు కూడా అసలు డాక్టర్‌ని కన్సల్ట్ కూడా అవ్వరు. దాని గురించి అది నిజమే అంటారా? మీరు దాని గురించి ఏమంటారు? యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి విలేజెస్‌లో చాలా ఉండిద్ది. వాళ్ళకొక మిత్ ఉండిద్దనమాట. స్కాన్ చేస్తే బేబీకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. రేడియేషన్ ఇదంతా అని. యాక్చువల్లీ అల్ట్రాసౌండ్ అనేది రేడియేషన్ కాదండి. ఓన్లీ ఎక్స్‌రేస్, రేడియేషన్. ఎక్స్‌రేస్, సీటీ స్కాన్ వీటిని అవాయిడ్ చేయాలి. కానీ అల్ట్రాసౌండ్‌తో మనకి ఎటువంటి రేడియేషన్ ఉండదు. బేబీకి ఎటువంటి హార్మ్ ఉండదు. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ అనేది చాలా సేఫ్. అలాగే ఎంఆర్ఐ కూడా సేఫ్. సీటీ అండ్ ఎక్స్‌రేస్ మాత్రం చేయించుకోకూడదు. ఓకే. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బావుంటది? ఏవి అవాయిడ్ చేయాలంటారు? యాహ్! ఫస్ట్ 3 మంత్స్. ఇది చాలా మందికి ఏంటంటే ఏది ఫుడ్ తీసుకోవాలని చాలా పెద్ద కన్‌ఫ్యూజన్‌గా ఉండిద్ది. ఏది అవాయిడ్ చేయాలి అని. సో, కొంతమంది పపాయ అస్సలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. సో, పపాయతో వచ్చే హార్మ్ మనకేముండదు బేసిక్‌గా. అదంతా ఒక మిత్. పైనాపిల్ కూడా యాహ్! పైనాపిల్ గూడా అంటూ ఉంటారు. అదంతా పెద్ద ఏం హార్మ్ చేయదు బేబీకి. ఎటువంటి అవయవాల లోపం అయితే ఉన్నట్టుగా ఇంతవరకు స్టడీస్‌లో ఎక్కడా లేదండి. అన్ని ఫుడ్, ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చండి. యాహ్! అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కొంతమంది కాఫీ ఎక్కువ ఎక్సెసివ్‌గా తీసుకుంటూ ఉంటారనమాట. సో, కాఫీ ఎక్సెసివ్‌గా తీసుకునే వాళ్ళు దాన్ని లిమిట్ చేయడం బెటర్. టీ తాగొచ్చంటారా? టీ తీసుకోవచ్చు. కెఫినేటెడ్ బెవరేజెస్ తీసుకోకూడదు. కెఫినేటెడ్ బెవరేజెస్ అలాగే కొంతమంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్‌ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్‌ని అవాయిడ్ చేయాలి. యాహ్! హ్మ్. ఇంకా రెస్ట్ కొందరికి డౌట్స్ ఉంటాయి కదా! ఎలాంటి పనులు చేసుకోవచ్చు, ఎలాంటివి చేసుకోవద్దు అని చెప్పేసి. యాహ్! యాహ్! ఎలాంటివి చేయొచ్చండి నార్మల్‌గా? కంప్లీట్ రెస్ట్ అసలు ఎవరికి చెప్తారు
ఎలాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్‌కి యాహ్! ఇస్తారు? ఇప్పుడు యూజువల్‌గా నార్మల్ ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ 3 మంత్స్‌లో యూజువల్‌గా మీరు ఎంత యాక్టివిటీస్ చేసుకుంటారో యాక్టివిటీస్ చేసుకోవచ్చు. బట్ బరువులెత్తడం లాంటివి, గట్టిగా పరిగెత్తడం లాంటివి, ఎక్కువ స్టేర్స్ ఒక్కసారి ఎక్కడం లాంటివి, ఇట్లాంటివి చేయకూడదు. అవి అవాయిడ్ చేస్తూ ఇంట్లో పనులు మీరెలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు. అండ్ కొంతమందికేంటంటే బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్ అవ్వడము, కన్సీవ్ అయిన తర్వాత ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, దే షుడ్ టేక్ రెస్ట్ అనమాట. వాళ్ళకేంటంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ప్రాపర్‌గా ఉండదు. మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే మీకు దానికి సపోర్ట్ ఇస్తారు. బట్ స్టిల్ మీ సైడ్ నుంచి మీరు రెస్ట్ తీసుకోవడం బెటర్. అండ్ కొంతమందికి రికరెంట్‌గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సెకండ్ మంత్‌లో కానీ, థర్డ్ మంత్‌లో కానీ వచ్చేసి. సో, అట్లాంటి వాళ్ళు రెస్ట్ తీసుకోవడం. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మేము సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇంకా డైరెక్ట్‌గా కలవాలంటే కూడా మీరు బీబీ క్లినిక్ మనస్తిపురంలో కలవచ్చు డాక్టర్ గారిని. థాంక్స్.